వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవ సమానులు, నాకు అత్యంత ఆత్మీయులు, ఈ సభ నిర్వాహకులైనటువంటి అన్న సుధీర్ అన్నకు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ, అదేవిధంగా కార్పొరేటర్లకు, సీనియర్ నాయకులకు, అదేవిధంగా వివిధ విభాగాల్లో, పార్టీ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకు, బూత్ లెవెల్ ఏజెంట్స్కు, సీనియర్ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంతకుముందు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా బహుశా ఒక స్ట్రక్చర్డ్ సిస్టమాటిక్గా బూత్ లెవెల్ ఏజెంట్స్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే ఎల్బీ నగర్లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నట్టుగా తెలుసు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన అన్న సుధీర్ అన్నకు హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. స్వీయ ప్రేరణతో, తన ఆలోచనతో, తన ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొత్తం రూపుదిద్ది నెల రోజుల కింద ఎప్పుడో ఫోన్ చేశాడు. ఏందన్నా సుధీర్ అన్న అంటే, నువ్వు పలానా తారీఖు నాడు పలానా టైంకు నువ్వు వచ్చి మాట్లాడాలా అంటే, ఏం ప్రోగ్రామ్ అంటే, నేను బూత్ లెవెల్ ఏజెంట్స్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా, అందులో రావాలా అని చెప్పినారు. ఈ మధ్య కాలంలో మీరు నమ్మరు, ఒక 10 సార్లు అంటే ఫోన్ చేసి ఉంటాడు దీని గురించి చర్చిస్తూ, ఈ ప్రోగ్రామ్ ఎట్లుంది, డిజైన్ ఏంటి, కంటెంట్స్ ఏంటి, ఎవరెవరిని పిలుస్తున్నారు అని చెప్పని. ఇలా పొద్దుగాల కూడా 7 గంటలకే మళ్ళీ ఫోన్ చేసిండు, వస్తున్నావా రావట్లేవా, నిన్న చేసిండు మళ్ళీ వాళ్ళు చేసిండు. అంటే ఒక మనసు పెట్టి, లగ్నం పెట్టి, ఒక చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో బూత్ లెవెల్ కార్యకర్తలను సాధికారికంగా అభివృద్ధి చేయాలా, వాళ్లను డెవలప్ చేయాలా, వాళ్లలో నైపుణ్యం పెంపొందించాలనే ఒక చిత్తశుద్ధి సుధీర్ అన్నలో కనబడ్డది. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దట్స్ ద వే ఆఫ్ లీడర్. తను ఒక్కడే తిరగడం కాదు, తన చుట్టూ ఉన్నటువంటి ఒక నాయకులందరినీ కూడా అభివృద్ధి చేయాలా అనేటువంటి ఒక సంకల్పంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పరిచినారు. బిఎల్ఏ, బూత్ లెవెల్ ఏజెంట్. బిఎల్ఏను ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. మీకు ఐడియా ఉంటుంది, ఈ మధ్యకాలంలో ప్రతి బూత్ నుండి బిఎల్ఓతో కలిసి ఒక బిఎల్ఏ పనిచేయాలా అని చెప్పని చెప్తుంది. బిఎల్ఏ అనేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగపరమైన గుర్తింపు కలిగినటువంటి, సాధికారత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఏ పార్టీకి చెందిన వాడైనా సరే. నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బూత్ లెవెల్ నాయకులు అనేటువంటి వాళ్ళు పార్టీకి పునాది లాంటి వాళ్ళు. వాళ్ళు బలంగా ఉంటేనే, మీరు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. మీకు బాగోగులు ఉంటే పార్టీ బాగోగులు ఉంటాయి. మీరు ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్తో వైబ్రెంట్గా మీరు ఆలోచిస్తే పార్టీ కూడా పాజిటివ్ పర్స్పెక్టివ్తో వైబ్రెంట్గా ఆలోచిస్తుంది. కాబట్టి ఏ పార్టీకైనా సరే, బీఆర్ఎస్ పార్టీకి కూడా బూత్ లెవెల్ కార్యకర్తలే పునాది రాళ్ళు. అందుకే ఈరోజు నా బూతు నా బాధ్యత అని చెప్పని ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పరిచినారు. ఇది కేవలం పార్టీ పటిష్ట కోసమే కాదు, మీలో కూడా ఒక పరిపక్వత చెందినటువంటి ఒక రాజకీయ ఆలోచన విధానం రావాలా అని చెప్పని ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పరిచినారు. మనకెంతట ఒక స్లోగన్ ఇంటుండే, అంబికా దర్బార్ బత్తి అని. భగవంతుడికి భక్తుడికి ఏంటది అనుసంధానం, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని అంటుండే. అట్లాగే ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు అనుసంధానకర్తలు ఎవరు? బూత్ లెవెల్ ఏజెంట్లు. ఎట్లయితే భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తలు అంబికా దర్బార్ బత్తి అయితే, పార్టీకి, ప్రభుత్వానికి, మొత్తం వ్యవస్థకు అనుసంధానకర్తలు బూత్ లెవెల్ ఏజెంట్లు. మీరు ఆషామాషి కార్యకర్తలు గారు, ఆషామాషి బూత్ స్థాయి నాయకులు గారు, మీరే పునాది. మీతోటే పార్టీ ప్రగతి, మీతోటే పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారం కోల్పోయినా, రెండు కూడా మీతోటే జరుగుతుంది. కాబట్టి మీ బాధ్యత ఒక శాసనసభ్యుడికి ఎంతైతే ఉంటుందో, ఆయనకేమో 530 బూతులు కదన్నా మీకు మొత్తం 580 బూత్స్.
అన్న 500 బూత్ల నాయకుడు, మీరేమో మీ బూత్కు మీరు నాయకుడు. కాబట్టి మీరు గట్టిగా ఉంటేనే అన్న గట్టిగా ఉంటాడు. కాబట్టి ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కించుకోవాలి. ఏదో నేను ఆర్డినరీ బూత్ వర్కర్ రాబోయే కాదు, 1000 ఓట్లకు నేను మాలిక్. నేను నా బూత్కు నేనే జవాబుదారి. ఇక్కడ మంచి అయినా చెడైనా, ప్రభుత్వ పథకాల అమలు తీరైనా, ప్రతిపక్ష పార్టీలను లేకపోతే అధికార పక్షాలను నిలదీయాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నా నాదే బాధ్యత. నేను నా బూత్కు ఒక ఎమ్మెల్యే అనేటువంటి ఒక భావన మొట్టమొదటిగా మీరు కల్పించుకోవాలి. ఆ కల్పించుకోవడం కోసమే సుధీర్ అన్న ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీకు పెట్టినారు. యూ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై 1000 ఓట్స్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై బూత్. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా నా కనుసన్నల్లో నా అనుసంధానమై పనిచేస్తుంది అని చెప్పని ఒక ఆలోచన విధానం మీకు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శిక్షణ ఎందుకు అంటే, నేను ఎప్పుడు చదువుకునే రోజుల్లో ఒక మాట చెప్పేవాడు, ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డైయింగ్ అంట. నువ్వు నేర్చుకోవడం ఆపేసిన రోజు, నాకు అన్నీ తెలుసు, నేనేం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న రోజు, నీకు నువ్వు చంపుకోవడానికి మొట్టమొదటి మెట్టు వేసినట్టే అని చెప్పని. కాబట్టి ఎవరైతే నిరంతర విద్యార్థిగా ఉంటాడో వాళ్లే నిరంతర నాయకులుగా ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిరంతర విద్యార్థే నిరంతర నాయకుడు. దానికి ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు. మీరు ఎప్పుడన్నా కేసీఆర్ గారిని తనకు తెలియని అంశమే, ఆయనకు తెలియని అంశాలు లేవు, కానీ ఏదైనా కొత్త గొప్ప పలసగా తెలిసిన అంశం ఉంటే దాన్ని లోతుగా తెలుసుకోవడం కోసం ఆయన పడే కష్టం, ఆయన పడే చదువు, ఆయన చేసే చర్చలు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సరే క్యూరియస్ స్టూడెంట్ ఏంటి అనిపిస్తుంది ఒక్కసారి. ఇంత పెద్ద నాయకుడు, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి, స్పీకర్, ఇన్ని పదవులు చేసినప్పటికీ కూడా ఒక అంశాన్ని తెలుసుకోవాలంటే లోతుగా వెళ్లి అధ్యయనం చేసి తనకు తెలియకపోతే మీలాంటి పెద్దల నుంచి నేర్చుకునేటువంటి ఒక విఘ్నత ఉండడమే నాయకత్వ లక్షణం. ఏ सब मेरे को मालूम है तो लीडर नहीं है, मेरे को भी थोड़ी चीज नहीं मालूम है मैं सीखता हूं, वो నేతాగిరి है. అది మన కేసీఆర్ గారి దగ్గర ఉన్నది. మీరు కూడా అది అన్వయించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అని అంటాం. వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ నాలెడ్జ్. ఇది జ్ఞాన యుద్ధం చేసేటువంటి ఒక కాలం ఇది. వెనుకటి రోజుల్లో పైల్వాన్గిరీలు, 2 గుండీలు ఇప్పిన గిరీలు, చేతికి కడియాలు వేసినటువంటి వాళ్ళు, ఇటువంటి ఒక పాలిటీషియన్స్ ఇప్పుడు ఉంటారు. బట్ అది తగ్గిపోయింది. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు వచ్చినారు, సామాజిక మాధ్యమాలు వచ్చినాయి. కాబట్టి బూత్ నాయకులుగా మన భాష, మన భావ వ్యక్తీకరణ, మన బాడీ లాంగ్వేజ్, అందుకే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, వీటి పట్ల కూడా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని కేసీఆర్ గారు మన నాయకులకు ఎట్లయితే నిర్దేశం చేస్తారో, బూత్ నాయకులైనటువంటి ఒక మీరు కూడా ఆ రకమైనటువంటి ఒక ఆలోచనతో, ధోరణితో, ఒక హుందాతనంతో, గౌరవంతో మన బాడీ లాంగ్వేజ్ లో కానీ మన లాంగ్వేజ్ లో కానీ అది ఉన్నట్టయితే ఒక పరిణతి చెందిన నాయకులు అవుతారు. ఎవరికి తెలుసు ఎవరేమవుతారో జీవితంలో. ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్ గా కూర్చున్నటువంటి ఒక యువకుడు రేపు పొద్దుగాల కార్పొరేటర్ కావచ్చు, రేపు పొద్దుగాల అవకాశం వస్తే, భగవంతుడి ఆశీర్వాదం ఉంటే శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు. కానీ దానికి పునాది రాళ్ళు ఏంటి అంటే మన ఆచార వ్యవహారాలు, మనం నేర్చుకునేటువంటి ఒక తత్వము, ఇవన్నీ కూడా అలవర్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, నేను ఒక 2 ముచ్చట్లు చెప్తా. కార్యకర్తలు, బూత్ లెవెల్ కార్యకర్తలు అంటే కమ్యూనిస్టులను చూసి కొంత నేర్చుకోవాలి. నాకు బాగా గుర్తు, కమ్యూనిస్టుకు కండువా ఇస్తే చిరిగిపోయేంత వరకు వాళ్ళ దగ్గరే ఉంటుంది. పట్టు చీరలు ఆడవాళ్ళు దాచుకుంటే ఎట్లా దాచుకుంటారు? అద్భుతంగా అల్మార్లో పెడతారు. ఇప్పిన తర్వాత మడత పెట్టి మంచిగా పెడతారు, మళ్ళీ అది కట్టుకుంటప్పుడే తీస్తారు. అట్లనే పొలిటికల్ కమ్యూనిస్టులో పనిచేసేటువంటి వాళ్ళ కండువా అంత పవిత్రంగా అంత దగ్గర పెట్టుకుంటారు. అట్లాగే బూత్ లెవెల్ కార్యకర్తలు కానీ, ఏదైనా పార్టీ కార్యకర్తలు కానీ ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఆ పార్టీ పట్ల చిత్తశుద్ధి, ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతం పట్ల అవగాహన, అవన్నీ కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక 2 విషయాలు మీకు చెప్తా. మహాత్మా గాంధీ అన్నాడట, రాజకీయం అంటే పేదవాడి సేవ, పదవుల పందేరం కాదని.
కాలక్రమేణా రకరకాలైనటువంటి వైపరీత్యాలతో భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయాల పరిక్రమణ అంతా కూడా మారిపోయింది. ఒకప్పుడు రాజకీయం అంటే స్వచ్ఛంద సేవ, రాజకీయం అంటే సిద్ధాంత నిబద్ధత, రాజకీయం అంటే త్యాగనిరతి. అంటే ఏంటి? ఐడియలిజం, వాలంటరిజం అండ్ సాక్రిఫైస్. ఈ మూడు రాజకీయాల్లో ఉండాల. నేను నిన్న ఎక్కడో ఒక మీటింగ్ లో డీజీపీ ఆనంద్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పోలీసులకు రావాలంటే కొద్ది గొప్ప దేశం పైన ప్రేమ, ఈ గడ్డ పైన ప్రేమ, 10 మందికి సహాయపడాలా, సమాజానికి ఉపయోగపడాలన్న భావన లేకపోతే మాత్రం ఏదో యూనిఫామ్ వేసుకోవాలా, అంతా ఇట్లా ఊపుకుంటూ తిరగాల అని చెప్పినట్టు అయితే డిపార్ట్మెంట్ రావద్దని చెప్తా ఉన్నా అని చెప్పినారు. ద సేమ్ అనాలజీ ఇస్ అప్లికబుల్ టు us ఆల్సో. మనం ఈ దేశ ప్రగతి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, మన బూత్ అభివృద్ధి కోసం మనం బూత్ ఏజెంట్లుగా మనం నియామకం అవుతున్నామంటే మన ప్రాంత, మన మనుషుల యొక్క అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్న ఒక సిద్ధాంతపరమైనటువంటి అవగాహనను మనం పూర్తిగా కూడా అన్వయించుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మీకు త్యాగనిరతి, స్వచ్ఛంద సేవ, తర్వాత సిద్ధాంతం, ఈ మూడు కూడా కేసీఆర్ గారు అన్వయించుకున్న తర్వాత మాత్రమే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినారు. 3 పదవులకు రాజీనామా చేసినాడు. తనకున్న ఎమ్మెల్యే పదవి, తనకున్నటువంటి ఒక పార్టీ పదవి, తనకిచ్చినటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవి, 3 రాజీనామా చేసి ఒక బక్క చిక్కన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినారు. ఆ త్యాగ నిరతితో, ఆ సేవా తత్పరతో ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడం ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ ఉద్యమంలోకి వచ్చినారు. అట్లాగే బూత్ స్థాయిలో కూడా పనిచేసేట్టుగా మీరు ఆ రకమైనటువంటి ఒక త్యాగ నిరతి, ఐఎమ్ నాట్ సేయింగ్ 100% ఏదో మనం సాధువులం సన్యాసులు లెక్క అన్ని వదిలిపెట్టి పనిచేయాలని కాదు, బట్ ఇసుమంతైనా మనలో ఆ సర్వీస్ ఓరియంటేషను, ఆ డెడికేషను అది కంపల్సరీ అవసరం. అప్పుడే మనము పరిణతి చెందినట్టుగా నాయకులుగా మనము మన పరిక్రమణలో ఎదగలుగుతాము, మన ప్రస్థానంలో ఎదగలుగుతాము అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ రాజకీయాలు నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, బట్ ఒక 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒక్కొక్క బూత్ ఏజెంట్ కనుక మీరు చాలా పొలిటికల్ పార్టీ చూసుంటారు, ఇవాళ నరేంద్ర మోడీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు కూడా మేరా బూత్ మజ్బూత్ అని చెప్పారంటే ఇవాళ సుధీరన్న దానికి ధీటుగా నా బూత్ నా బాధ్యత అని చెప్పని కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. మీ బూత్ లో అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్ల యొక్క ఆలోచన విధానాన్ని మీకంటే గొప్పగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ఉన్నటువంటి ఒక 1000 ఓట్లను మనము ఆ ఓటర్ల యొక్క నాడిని పసిగట్టడం అనేటువంటిది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. రెండవది, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పులను ఒప్పులను ఎప్పటికప్పుడు కూడా మనం ప్రజలకు తెలియజెప్పే ఒక బాధ్యత బూత్ కార్యకర్తలది. తర్వాత ఓటింగ్ నాడు ఏంటి చేస్తారో మీకు తెలుసు, ఇంటింటికి వెళ్ళి ఓటింగ్లోకి పట్టుకొచ్చేది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గెలుపుకు, ఓటమికి, పార్టీకి ప్రధానమైనటువంటి ఒక కర్త, కర్మ, క్రియ బూత్ లెవెల్ ఏజెంట్ యొక్క విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎంతమందికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది ఇందులో? సిగ్గుపడకుండా లేప రాత్రి ఏం బాయ్ లేని వాళ్ళకి లేదన్నట్టు, చేతులు లేపిన వాళ్ళకి లేదన్నట్టు. ఓకే, ట్విట్టర్ అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి? నాకైతే పూర్తి 50% లేపినట్టు కనబడుతుంది, 100% అయితే లేచినట్టు కనబడలేదు. అడిగి పొద్దుగాల సుధీరన్న చెప్పిండు నాకు 1350 మంది ఉంటారు ఈ ప్రోగ్రాంలా అని చెప్పిండ్రు. 900 ఏమో 800 మంది చేతులు అట్లా లెక్క పెడితే కనబడుతుంది. అంటే ఇవాళ ఉన్నటువంటి ఒక సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అని ఇన్నాం కదా పేరు, బీహార్ ఆయన మాట చెప్పిండు, రానున్న రోజుల్లో ఎవరైతే పవర్ఫుల్ గా మొబైల్లో కమ్యూనికేట్ చేయగలుగుతాడో, మొబైల్ ద్వారా ప్రజలను చేరుకోగలుగుతారో, మొబైల్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే బలమైనటువంటి నాయకులు అవుతారు అని చెప్పని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు బూత్ లెవెల్ నాయకులుగా మీరు ఉండాలంటే తప్పనిసరిగా మీరు ఫస్ట్ చేయవలసింది, ఈ కార్యక్రమం అయిపోయే లోపే మీరు ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తప్పనిసరిగా మీరు తయారు చేసుకోవాలా. నేను ఇంతకుముందు చెప్పిన ఒక మాట, ఇది జ్ఞాన యుద్ధం. ఇది ఎవరైతే సమాచారంతో యుద్ధం చేస్తారో, నేను ఇంతకుముందు సుధీరన్న చెప్తా ఉన్నాడు, ఒక సోల్జర్ కు ఏం గొడవ అవుతుందన్న, ఒక సైనికుడికి
యుద్ధ క్షేత్రంలో సైనికుడికి ఎట్లయితే తుపాకీ ఆయుధం అవుతుందో రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక కార్యకర్తకు మొబైల్ ఆయుధము. ఇది మోడర్న్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. మీకు నేను రానున్న ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇంత పెద్ద మీటింగ్లు జరగవు. మొబైల్లోనే సుధీర్ అన్న టుడే 10 o'clock ఐఎమ్ టాకింగ్, లెట్ us have a జూమ్ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ అని అంటే మొత్తం అంతా కూడా అందులోకి వచ్చేటువంటి రాజకీయాలు వస్తాయి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాలా. ప్రజలకు ఇన్స్టెంట్ గా అనుసంధానం కావాలంటే, ప్రభుత్వానికి ముళ్ళుగర్ర పెట్టి పొడవాలంటే తప్పనిసరిగా మీరు బూత్ స్థాయి నాయకులుగా మీ 1000 ఓట్లకు సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని టెక్నాలజికల్ గా క్రోడీకరించుకునేటువంటి ఒక సాధనాలు మీ ఫేస్బుక్, మీ ట్విట్టర్, మీ ఇన్స్టాగ్రామ్. కాబట్టి వాటిని కూడా మీరు దయచేసి పెద్ద ఎత్తున అందులో నిష్ణాతులు కావాలని చెప్పని కోరుకుంటూ నేను ఇంకొక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. రాజకీయాలు ఎట్లుంటాయి, గడి పురుషత ఉండదు, దమిడి ఆమ్దాన్ ఉండదు. అట్లనే ఉంటుంది రాజకీయం. ఇదో నిరంతర ప్రస్థానం. మంచి ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలి బూత్ స్థాయి నాయకులు. పొద్దుగాల లేచి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మన మీద మనం ఖర్చు పెట్టాలి. టైం 24 గంటలు సమాజం కోసం పనిచేయాలంటే బాడీ మీద మనం ఒక అర్ధ గంటన్నా పనిచేయాలి. అది వాకింగ్ చేస్తాం. సుధీర్ అన్న చూడాలా. నేను సుధీర్ అన్నను మిడ్-80s నేను యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు చూసినాను ఫస్ట్ టైం. అన్న సినిమా హీరో లెక్క ఉంటుండే. అప్పుడు ఇప్పటికి అట్లే ఉన్నారు, అప్పుడు అట్లా ఉంటుండే. ఆ ఓపెన్ టాప్ జీప్లా మలక్పేటలో తిరుగుతుంటే అరే అన్న ఇంత హ్యాండ్సమ్ ఉన్నాడు, సినిమా హీరో లెక్క ఉన్నాడు అంటే ఇప్పటికి కూడా అట్లనే ఫిట్నెస్ ఉంటాడు. ఐ ఆస్క్డ్ హిమ్ సమ్ టైమ్ బ్యాక్, ఏంది నీ సీక్రెట్ అన్న అంటే, నేను ఏమన్నా కానీ నేనైతే షటిల్ ఆడుతా అన్నారు. ఆమె రైట్ అన్న, వాకింగ్ చేస్తా, షటిల్ ఆడతా అని చెప్పిండు. అంటే పొలిటీషియన్కు మనం అన్ని మర్చిపోతాం. అన్ని మర్చిపోయి ప్రజలు, రాజకీయాలు, వాడేంది వీడేంది అని చెప్పని మన ఆరోగ్యాన్ని విస్మరిస్తాం. మీరు ఆరోగ్యంగా ఉంటే పార్టీ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన పార్టీ నిర్మాణం జరగాలంటే ఆరోగ్యవంతమైన కార్యకర్తలు ఉండాలి. కాబట్టి రోజు పొద్దుగాల మీరు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక కట్టుబాటు తీసుకోండి. పొద్దుగాల అర్ధగంట అయినా సరే నేను ఒక మెడిటేషన్ చేస్తా, 15 నిమిషాలు వాకింగ్ చేస్తా, నేను కాపాడుకుంటాను. కుటుంబానికి కూడా టైం ఇవ్వండి. తప్పనిసరిగా కుటుంబానికి కూడా. నిన్నమన్నా ఎక్కడో నేను ఒక పెద్ద మనిషి ఏడుస్తుంటే ఇన్నా, నేను నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా అని చెప్పని ఏదో చెప్తా ఉంటాను. సరే అది రైటా రాంగా పక్కకు పెడితే ఏంటంటే, పాలిటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ హోమ్ అంటాం. మన ఇంటిని బ్యాలెన్స్ చేసుకోం, దేశం మీద మొత్తం పడి తిరుగుతుంటాం. కాబట్టి ఇంటికి టైం ఇవ్వాలా, భార్యకు టైం ఇవ్వాలా, పిల్లలకు టైం ఇవ్వాలా, నీ శరీరానికి టైం ఇవ్వాలా, పార్టీకి టైం ఇవ్వాలా, ప్రజల సమస్యలకు టైం ఇవ్వాలా. ఇది తప్పనిసరిగా చేసుకున్నప్పుడే మనం కూడా మెచ్యూర్డ్గా, పాజిటివ్గా లాంగ్ టర్మ్ సర్వీస్ చేయగలుగుతాం. ఓవర్ నైట్ మిరకిల్స్ పార్టీలో, పాలిటిక్స్ లో ఉండవు. అట్లా జరిగింది ఒక్కడికే, విజయ్కి. ఓవర్ నైట్ మిరకిల్ అది. 3 నెలలు 4 నెలలు తిరిగిండు, ముఖ్యమంత్రి అయిపోయిండు. కానీ అట్లా ఎవరికీ ఉండదు. ఇవాళ బూత్ లెవెల్ కార్యకర్త ఉన్నాయన రేపు డివిజన్ ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు, డివిజన్ ప్రెసిడెంట్ రేపు కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు. ఈ ఎదగాలనుకునే ఒక ప్రస్థానం ఓవర్ నైట్ జరగదు, లాంగ్ డ్రాన్ ప్రాసెస్. కాబట్టి తప్పనిసరిగా ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అంటే లాంగ్ డ్రాన్ సస్టైనబిలిటీ మనలో ఉండాలా, ఆ ఓపిక ఉండాలా, ఆ పేషెన్స్ ఉండాలా, నాయకుడి పట్ల నిబద్ధత ఉండాలా. ఇవన్నీ కూడా తప్పనిసరిగా అన్వయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ నేను ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ప్రతి ఓటును 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది తథ్యం, ఇది ఎవరు ఆపలేదు. 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎవరు ఆయన ఎంటలేరు, 30 మంది మాత్రమే ఉన్నారు. గుండె నిండా ధైర్యం ఉండే, ఒక నమ్మకం ఉండే, నేను సాధిస్తా తెలంగాణ అని చెప్పాను. ఒక బక్క చిక్కిన వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినప్పుడు ఎవరు లేరు. ఆయన నిర్మించిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వచ్చిన తెలంగాణను ఒక కన్న బిడ్డను కనుక ఒక తండ్రి ఎట్లయితే సాకుతాడో అట్లా సాకి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు. ఏ డెవలప్మెంట్ ఇండికేటర్లోనైనా ఇలా పరిపాలన రాదురా, వీళ్ళంతా సన్నాసులు, రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోతుంది, కుక్కలు చింపిన విస్తరైతుంది అని చెప్పినటువంటి ఒక పరిస్థితి నుండి దేశమంతా తల ఎత్తి తెలంగాణ వైపు చూసి అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, జిఎస్డిపి కానీ, ప్యాడీ ప్రొడక్షన్ కానీ, కరెంట్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, అనేక రంగాలలో తెలంగాణను నెంబర్ 1 స్టేట్ గా నిలబెట్టినటువంటి ఒక మహానాయకుడు మన కేసీఆర్ గారు.
ఏదో జరిగింది, మంచో చెడో మాయో మర్మమో ఏం జరిగిందో జరిగింది, ఓడిపోయినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినట్టుగా కార్యకర్తలు నాయకులందరికీ లక్ష్యం ఏంటి అంటే ఒకే ఒక లక్ష్యం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలా, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలర్పించైనా సరే సాకారం చేసుకోవాలా అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి ఒక సిద్ధాంతం. తెలంగాణ ఆత్మగౌరవం లక్ష్యం, తెలంగాణ రాష్ట్ర సాధన. మరి ఇవాళ ఏం సిద్ధాంతం మనకు? అదే తెలంగాణ ఆత్మగౌరవం. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక రాబందు చేతిలో ఇవాళ తెలంగాణ బందీ అయిపోయి కష్టపడి నిర్మించిన తెలంగాణ సౌధాన్ని విధ్వంసం చేస్తుంటే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ విచ్ఛిన్నం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సైనికులుగా ఆ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాలనే సంకల్పమే వారి సిద్ధాంతం. కేసీఆర్ గారు తెలంగాణ సాధించాలా, ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని చెప్పని ఆనాడు ఏ సిద్ధాంతాన్ని తెంచుకున్నాడో అదే సిద్ధాంతం ఇవాళ కూడా అవసరమే. ఎందుకంటే రాబందుల పార్టీ బందీ అయిపోయింది తెలంగాణ తల్లి. ఆ తల్లిని విముక్తి చేయాలి. ఆ తల్లికి మళ్ళా ఆత్మగౌరవం ఇవ్వాలా. మనం కోల్పోతున్నటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాల మీదకి తీసుకురావాలంటే ఆ ఆత్మగౌరవ పోరాటం మన సిద్ధాంతం కావాలా. ఎల్బీ నగర్ జెండా అసెంబ్లీ పైన ఎగరేయాలా నెంబర్ 1 లక్ష్యం. ఎల్బీ నగర్ జెండా వచ్చే ఎన్నికల్లో బూత్ స్థాయి నాయకులుగా నా బూత్ లో నేను 90% ఆఫ్ ఓట్స్ మా సుధీర్ అన్నకే వేస్తాం, బీఆర్ఎస్ కే వేపిస్తాం అనేటువంటి ఒక లక్ష్యంతో మనం పనిచేయాలా. ముఖ్యమైనటువంటిది సుధీర్ అన్న ఇక్కడ గెలిచి అసెంబ్లీకి జెండా పట్టకపోతే జరిగే పరిణామ క్రమం ఏంటంటే కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళా మనం కోరుకున్నట్టుగా బంగారు తెలంగాణ నిర్మాణం, మన రైతాంగ అభివృద్ధి, మన నిరుద్యోగులకు ఉద్యోగాలు, మొత్తం తెలంగాణ అంతా కూడా అద్భుతమైన రీతిలో మళ్ళా పునఃప్రైభవం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన సిద్ధాంతం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం, మన లక్ష్యం కేసీఆర్ గారిని 3వ ముఖ్యమంత్రిగా చూడటం అనేటువంటి విషయాన్ని దయచేసి మనస వాచ కర్మణ ఈ 2 సంవత్సరాలు కనుక మీరు మనసులో పెట్టుకున్నట్టయితే నమ్మండి నన్ను, ఎల్బీ నగర్ విల్ బి ద నెంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద స్టేట్ టు గెట్ ద హైయెస్ట్ మెజారిటీ. ఇంత డిసిప్లిన్ కార్యకర్తలు, ఇంత డిసిప్లిన్ నాయకులు ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ ఉన్నది. ఇంత మంచి అద్భుతమైన ఉద్యమకారులు, నాయకులు అందరు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు మళ్ళా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. మీ గెలుపు కేసీఆర్ గారిని మళ్ళా కుర్చీపై కూర్చోబెట్టడానికి సోపానంగా మారుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, నేను టైం అయిపోయినట్టుంది, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సుధీర్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మీకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాడు. మీకు ఒక మంచి నాయకుడు ఉన్నాడు, ఒక మంచి ఆలోచనతో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఆయనతో కలిసి పనిచేయడం అనేటువంటిది మీకు అదృష్టమే, మాకు అదృష్టమైన విషయాన్ని గుర్తు చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి, ఓపికగా అయిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదము. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా.